రిషబ్ శెట్టి అనగానే కాంతార సినిమా గుర్తుకు వస్తుంది. అంతగా ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు కన్నడ హీరో. కానీ ఏమైందో తెలియదు. కానీ కాంతార హీరో కాంతార టీంకు దూరం జరుగుతున్నాడు. మొన్నటికి మొన్న కాంతార నిర్మాణ సంస్థను, నిన్నటికి నిన్న కాంతార హీరోయిన్ను రిషబ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయటం కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ ఎవరినైనా కొత్తగా ఫాలో అయితే న్యూస్ ఉండదు. అదే అన్ఫాలో అయితే మాత్రం అదే పెద్ద న్యూస్. ప్రస్తుతం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో ముగ్గురిని అన్ఫాలో చేశాడు. పైగా ముగ్గురు కూడా తనకు అత్యంత సన్నిహితులు. ముందుగా కాంతారా చిత్రాలను నిర్మించిన హోంబలే నిర్మాణ సంస్థను అన్ఫాలో చేశాడు రిషబ్ శెట్టి. వీరు రిషబ్ తో కాంతారా చాప్టర్ 1 చిత్రాలు నిర్మించారు. కాంతారా 3 కూడా వీరి బ్యానర్ లోనే తెరకెక్కాల్సి ఉంది. ఈ సమయంలో రిషబ్ ఈ నిర్మాణ సంస్థను అన్ఫాలో చేయడం కన్నడ నాట అసలు కాంతారా 3 ఉంటుందా అనే డౌట్స్ రేజ్ అయ్యేలా చేశాయి. హోంబలే తర్వాత కాంతారా చాప్టర్ 1 హీరోయిన్ రుక్మిణి వసంత్ ను కూడా రిషబ్ అన్ఫాలో కావడంతో కాంతారా టీంలో ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్లు ఉంది అనే ప్రచారం మొదలైంది. పనిలో పనిగా రిషబ్ తన ప్రాణ స్నేహితుడు కన్నడ నటుడు రాజ్ బి శెట్టిని సైతం అన్ఫాలో అయ్యాడు. అయితే ఈ అన్ఫాలో ట్రెండ్ వెనుక రీజన్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రిషబ్ శెట్టి టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ లో నటిస్తున్నాడు. మొదటి భాగం తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. వచ్చే ఏడాది పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.